వద్దనడా అన్నాడా? ఇప్పుడు మరి అడ్డొస్తున్నట్టు కదా అందరికి. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. మొన్న పిల్లలు పోతే కూడా కొట్టడానికి పోతున్నట్ట. ఏమన్నా పిల్లలు పోతే కొట్టడానికి పోతున్నాడంట. ఎవరు వచ్చినా ఇబ్బంది పెడుతున్నట్ట. చిన్న అన్న ఇప్పుడు నీకు ఏం కావాలి? ఇప్పుడు ఈ కిరాయిట్లో కూడా ఉండనియట్లేరు కదా. మరి నువ్వు ఎట్లా మరి నీ ఇంటికి పోవాలని లేదా నీకు? ఎవరింటికి? నువ్వు ఉన్న జాగాలు కట్టుకో ఇల్లు అంటున్నా. కట్టుకుంటాం. ఎందుకు కట్టుకో? నేను కడతానా అని నేను వద్దానా అన్నాడు కదా, అప్పుడే అడిగినాము. అది వేసినాకనే ఇంకా ఎన్నిసార్లు అంతటి వాడే నేనన్నా నిన్ను తీసుకొచ్చింది నేను అన్న ఉంటే అమ్మమ్మ తిట్టిన మాటలకు తాతన్న మాటలకు వెళ్ళిపోయి ఎక్కడున్నాడు బిషప్లో ఇటు శివులకు ఉన్నది చూడు బిడ్డ ఇల్లు. ఆడ వస్తున్నాడు నేను పోయే వరకు. ఆయన అన్నాడు, ఏందయ్యా చిన్న మాట తల్లికి తల్లి చెప్పినట్టు పో, ఎందుకు తిరుగుతున్నావు అటు ఇటు అన్నాడు ఆయన. ఇంతే ఇక అంతతో ఆగినాం. మనకేం దమ్ము లేదు కొడుకు వేయటానికి మాకు. ఇక ఇదని అదని అట్ట పోయిటున్నాం మన వాళ్ళు పిల్లలు. వాళ్ళే బుద్ధిగా ఉండి చేసుకోవాలి బిడ్డ. అదే వేసేది రైతు కానీ దాన్ని లేపుకొని మళ్ళీ తింటే మంచిది అడగాల. ఆ జాగ గురించి మాకు మర్చిపోతుంది అలా. నువ్వు అంటున్నావు కదా నీ ఆడికే పోతా ఈడుంటాను, నేను ఆడికే పోతా అంటున్నావు కదా మొన్న. ఎక్కడికి? నా సంపాదించిన జాగాలో పోతా నేను అంటలేవా మొన్న? మరి మనకు మరి అనకపోతే వాడెందుకు తిరుగుతాడు చెప్పు. కట్టనిస్తలేడంటే కట్టనీయడంటే మా అయ్య పెంచి సంతకాలు పెట్టిన సంతకాలు చూపి నీకే ఒక్కని కానీ అని అడుగుతాను. రిజిస్ట్రేషన్ చేయించుకున్న మొత్తం జాగా అయినదే అని. రిజిస్ట్రేషన్ చేయించుకున్న మొత్తం అయినదే జాగా అని. అదే నేను ఇల్లు వేసింది కూడానా? అంతాట సత్యవతల ఇల్లు కూడా నాట అంత నాదే అంటాడట ఇప్పుడు. అంత నాదే నువ్వు అన్నమాట కదా అంత నీదే అయ్యా. అంత నాదే అని నేను అన్నమాట అంటే అందరు లేరా? నాకు లేరా కొడుకులు బిడ్డలు ఎవరు లేరా? ఎవరు రాడుతున్నాడైనా తిడుతుందంటే అంటాడు నీ కొడుకు అంత నాదే. మనం రాడు ఎవరిని పెట్టి మాట్లాడదాం చెప్పు కొడుక. న్యాయం అనేది ఉంటుంది కదా, న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుంది నీకు. అదే గాని ఎవరితో మాట్లాడదాం చెప్పు. ఎవరితో మాట్లాడుతావు మరి? ప్రజలు పిలుద్దామా లేకుంటే ఎవరు ఉన్నారు చెప్పు. మనం చెప్పుడు నేను చెప్పేది ఏమన్నా న్యాయం అనేది ఉంటుంది. నీ అన్నప్పుడు నీకు జరుగుతుంది. మాట్లాడాలి నువ్వు మాట్లాడాలి. నేను మాట్లాడతా. నేను వేసుకోకుండా వద్దానని అన్నాడు 2-3 సార్లు. ఇంకెంత సార్లు అడగను. మరి రేపు పోయి మరి నువ్వు మాట్లాడుకొని వెయ్యి మరి చూద్దాం ఏమన్నా. ఏమనంటే ముందు మనం రాయి కోరుకొని బేస్మెంట్ వేసేది కదా మాది. బేస్మెంట్ వేసి ఇల్లు కూడా సగం వచ్చి జస్ట్ పైన కప్పే అంతే. అదే సర్లే. నువ్వు పోతున్నావా? పోతున్నా. ఎప్పుడు? ఇప్పుడే. ఇంటికి పిచ్చోడా